హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ హిమబిందు. ఐఎమ్ ఏ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నేను ఎందుకు ఈ ఎమోషనల్ వెల్నెస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశాను అంటే, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళకి లోపల ఏమన్నా స్ట్రెస్, ఏమన్నా స్ట్రగుల్, ఏదన్నా బాధ ఉన్నా గానీ పక్కనోళ్ళతో కూడా షేర్ చేసుకునేంత టైం లేకపోవడం వల్ల వాళ్ళు ఎమోషనల్‌గా చాలా లో అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మని తీసుకుంటే, అమ్మ పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఏదో ఒక పని చేస్తూ తనకంటూ తనకి టైం లేకుండా చాలా బిజీ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా కొంతమందికి ఇంట్లో సపోర్ట్ అనేది కూడా ఉండదు. సో, తనకి ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల తనెలా ఫీల్ అవుతుంది అంటే, నన్నెవరు అర్థం చేసుకోరా, నేనెవరి కోసం బ్రతుకుతున్నాను, నా పైన ఎవరికీ ఇంట్రెస్ట్ లేదా అనే బాధలోకి, భావనలోకి ఎళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఒక స్టూడెంట్, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్‌లో స్టూడెంట్స్ పైన చాలా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది స్కూల్స్‌లో, కాలేజ్‌లో అట్లా. అలానే ఇంట్లో పేరెంట్స్ గూడా తక్కువేమి కాదు. పేరెంట్స్‌కి గూడా పిల్లల మీద ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఎక్కువవుతూ ఉన్నాయి. సో, అటు ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఇటు ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేక, పిల్లలు వాళ్ళలో వాళ్ళు చాలా మదన పడుతూ ఉంటారు. అలా అని చెప్పి ఎవరికీ ఏమీ చెప్పుకోలేక లోలోపల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లోనే కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ వరకు గూడా ఎళ్తున్నారు ప్రెజెంట్. మనం చూస్తూనే ఉన్నాం కదా న్యూస్‌లో. అలానే ఒక వుమెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వుమెన్‌ని తీసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను ఎలా ఒక మదర్‌గా కానీ, ఒక హౌస్ వైఫ్‌గా కానీ ఉండిపోవాల్సిన సిట్యుయేషన్ ఒస్తుంది. తన ఐడెంటిటీని గూడా వదిలేసి. సో, అలాంటప్పుడు తనకి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపిస్తది, నేనుగా బ్రతకలేకపోతున్నాను అని చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అలానే ఇంకా ఒక పెద్దవాళ్ళ విషయానికొస్తే, ఇంట్లో అమ్మమ్మ గానీ, తాతయ్య గానీ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళ పిల్లలతో, మనవళ్ళతో చాలా సరదాగా ఉండాలి అని అనుకుంటారు కదా! కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? వాళ్ళకున్న టైం వల్లనా, ఇంకా ఇతరితర కారణాల వల్ల కూడా వాళ్ళతో అసలు సరిగా మాట్లాడి హ్యాపీగా స్పెండ్ చేసే మా ఇది గూడా పిల్లలు గానీ, మనవళ్ళు గానీ వాళ్ళకివ్వట్లేదు పెద్దవాళ్ళకి. సో, అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? మేమిప్పుడు ఎవరికీ అవసరం లేదా అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ కలిసే ఉంటారు, కానీ కలిసినట్టు ఉండరు. ఇంట్లో అయితే అందరూ కలిసున్నా గానీ కలిసినట్టు ఉండరు. ఒకప్పుడు నిత్యం పెద్దవాళ్ళు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే వెలితిగా అయిపోతున్నారు. సో, వాళ్ళు గూడా చాలా ఎమోషనల్‌గా, చాలా లోగా అయిపోతూ ఉంటారు. సో, ఇలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే వాళ్ళని, ఇట్లా స్ట్రగుల్ అయితున్న వాళ్ళని నేను పర్సనల్‌గా గూడా చాలా మందిని చూసాను. సో, అప్పుడు డిసైడ్ అయ్యాను, ఇలాంటి ఎమోషనల్‌గా లో అయ్యి, ఇట్లా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకి నేనేదైనా సర్వీస్ చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. నా జర్నీలో వాళ్ళకి టూల్స్, గైడెన్స్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తాను. మీలో కానీ, మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఫీల్ అవుతూ ఉంటే నా పేజ్‌ని ఫాలో చేయండి. ఈ వీడియో మీకు